It's always a privilege and joyful occasion to worship the Lord. దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎల్లప్పుడూ ఆధిక్యత మరియు మనందరము సంతోషించదగ్గ విషయము. We cannot give anything to God for the blessings that He has showered upon us. దేవుడు మన పైన కుమ్మరించిన ఆశీర్వాదములకు బదులుగా దేవునికి మనము ఏవి ఇవ్వలేము. Even sometimes we cannot express God's love in human language. దేవుని యొక్క ప్రేమను మన మానవుల యొక్క భాషలో వ్యక్తపరచడం కూడా అసాధ్యమైనటువంటిదే. And even during this pandemic, when people are discouraged, disappointed, God is so kind to us. ఈ యొక్క మహమ్మారి వ్యాధి ప్రబలుతున్న సందర్భంలో కూడా మనుషులందరూ నిరుత్సాహపడుతున్న తరుణంలో కూడా దేవుడు మనకు నిరీక్షణను కలుగజేస్తూ ఉన్నాడు. Have you ever thought how much God loves us? దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసి ఉన్నారా? Especially during this pandemic. ప్రత్యేకంగా ఈ మహమ్మారి ప్రబలుతున్న కాలంలో More than 1 crore people has been affected because of this virus. ఈ వ్యాధి వలన 1 కోటికి పైగా జనాభా వారు ప్రభావితం చెంది ఉన్నారు. And more than 5 lakh people died because of this virus. ఈ వ్యాధి వలన 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ప్రాణాలను కోల్పోయి ఉన్నారు. But still you and me, sometimes we may not be so great, so popular, and might not be so righteous also, but God is still keeping us safe. అయితే మనము బహుశా నీతిమంతులు కాకపోయినప్పటికీ గొప్పవారము కాకపోయినప్పటికీ దేవుడు ఇంకా మనలను కాచి కాపాడుతూ ఉన్నాడు. Maybe this one reason is enough for our entire life to be faithful to God. బహుశా ఈ ఒక్క కారణం చేతనైనా మనము మన జీవితాంతము దేవునికి విశ్వాసం కలిగి జీవించాలి. Today I want to begin my message with an illustration. ఈరోజు నా యొక్క సందేశమును ఒక ఉదాహరణ ద్వారా నేను ప్రారంభించాలని Very అనుకుంటున్నాను. inspiring illustration. ఇది ఎంతో ప్రేరేపణను కలిగించేటటువంటి సంఘటన. Only if you understand the illustration, you will have the effect, or you will understand the message. ఈ యొక్క సంఘటనను మీరు అర్థం చేసుకున్నట్లయితేనే నా యొక్క సందేశమును మీరు గ్రహించి దాని యొక్క ప్రభావమునకు లోనవగలరు. Once there was a very prestigious painting competition was held in a very popular city. ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణములో ఒకసారి ఒక గొప్ప బొమ్మల పోటీ నిర్వహించడం జరుగుతున్నది. Famous artists and well-known illustrators and great portraits came throughout the world to take part in this painting. ఆ యొక్క పోటీలో ఎంతో ప్రసిద్ధిగాంచిన చిత్రకారులు వచ్చి ఉన్నారు. Some painted the beauty of nature. కొంతమంది ప్రకృతి అందాలను గీసి ఉన్నారు. Some drew mountains, some flowers, some sunset and wonderful things of nature. కొంతమంది పర్వతములను, కొంతమంది పువ్వులను, కొంతమంది సూర్యాస్తమమును వారు గీసి ఉన్నారు. And some painted the emotions of people. కొంతమంది మనుషుల యొక్క భావోద్వేగాలను చిత్రీకరించి ఉన్నారు. Happy faces, sad emotions and surprise scenes. సంతోషమైనటువంటి ముఖములు, బాధ కలిగినటువంటి భావోద్వేగాలు, ఆశ్చర్యానికి లోనైనటువంటి ముఖములు వారు గీసి ఉన్నారు. And some portrayed the great, famous and great personalities of the world. కొంతమంది ఈ లోకంలో ప్రసిద్ధిగాంచిన యొక్క వ్యక్తుల యొక్క చిత్రాలను గీసి ఉన్నారు. Abraham Lincoln or Mother Teresa. అబ్రహాం లింకన్ యొక్క చిత్రము లేదంటే మదర్ తెరీసా యొక్క చిత్రము వారు గీసి ఉన్నారు. And some selected and painted the scenes of the Bible, from the Bible. కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని సన్నివేశాలను గీసి ఉన్నారు. Maybe Moses and the burning bush. బహుశా మోషే మరియు మండుతున్నటువంటి ఆ యొక్క వృక్షమును వారు గీసి ఉన్నారు. Maybe Abraham sacrificing his son Isaac. బహుశా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఐజాక్ను బలిస్తున్నటువంటి సందర్భాన్ని గీసి ఉండవచ్చు. Maybe Daniel in the lion's den. లేనిచో దానియేలు సింహాల బోనులో ఉన్నటువంటి సన్నివేశంను గీసి ఉండవచ్చు. So the time has come for the judges to select the best picture of the day. అయితే ఆ పోటీలో గీసినటువంటి
గొప్ప చిత్రాన్ని ఎన్నుకొనవలసినటువంటి సందర్భము అక్కడ ఉన్నటువంటి న్యాయవేత్తలకు వచ్చి ఉన్నది. Let me tell you, it was the toughest job for the judges. అక్కడ ఉన్నటువంటి న్యాయవేత్తలకు మంచి బొమ్మను ఎన్నుకోవడం అనేది ఎంతో ఎంతో కష్టమైనటువంటి పని. But that selected the best one out of the best. అయితే అక్కడ ఉన్నటువంటి గొప్ప వాటిల్లో నుంచి మరింత గొప్పదైన ఒక చిత్రాన్ని వారు ఎన్నుకొని ఉన్నారు. And they showed it to the congregation in the auditorium. ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి ప్రజలకు ఆ యొక్క చిత్రాన్ని వారు చూపించి ఉన్నారు. It was beautiful, magnificent and excellent piece of work. అది ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా గీసినటువంటి చిత్రము. It was the picture of Jesus standing outside the house and knocking the door. ఆ యొక్క పటములో ఉన్నటువంటి చిత్రం ఏమైనదంటే యేసుక్రీస్తు వారు తలుపు బయట నిలబడి తలుపును తడుతున్నటువంటి సందర్భము. When the people saw the picture, they were so impressed that this could be the best painting work and it could be the first one, best one. అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ ఇది ఎంతో చక్కటి మరియు గొప్ప చిత్రమని భావించి ఉన్నారు. Some marveled at the way that he portrayed the face of Jesus when he was standing outside and knocking the door. యేసుక్రీస్తు వారు బయట నిలబడి తలుపు తడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి ముఖాన్ని గీసిన విధానాన్ని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయి ఉన్నారు. Before the judges could announce the first prize, they asked, is there anyone would like to comment on this particular painting? అయితే ఆ యొక్క చిత్రపటాన్ని చూపించి విజేతలను మేము మీ అందరికీ తెలియజేయక మునుపు మీలో ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడిగి ఉన్నారు. Everybody with one accord they said, no, there is no way that you cannot give first prize to this because this is the best piece of work. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఈ చిత్రానికి కాక మరి వేరే చిత్రానికి బహుమతి ఇవ్వడం అనేది మంచి విషయము కాదు, దీనికే బహుమతి ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నామని వారు తెలియజేసి ఉన్నారు. But lo and behold, there was a hand raised up from the middle of the audience. అయితే ఆ యొక్క ప్రేక్షకుల మధ్యలో నుంచి ఒకరు చేయిని పైకెత్తి ఉన్నారు. He stood up, a young man. ఒక యవనస్తులు నిలబడి ఉన్నాడు. He said, the painting was beautiful. ఆ యవనస్తుడు ఈ యొక్క చిత్రము ఎంతో సుందరముగా ఉన్నది. It is a excellent artistic work. అది ఎంతో నైపుణ్యము కలిగినటువంటి పనితనము. But he said there is a mistake in that painting. కానీ ఆ యొక్క చిత్రములో ఒక తప్పిదము ఉన్నది. There is no latch to the door. అయితే తలుపుకు గడియ అక్కడ లేదు. How can the painter miss to draw a latch to the door of the house? అయితే ఆ యొక్క బొమ్మను వేసినటువంటి చిత్రకారుడు తలుపుకు గడియ వేయకుండా ఆ చిత్రాన్ని పూర్తి చేసి ఉన్నాడు. There was pin drop silence in the auditorium. ఆ యొక్క ప్రేక్షకులందరి మధ్యలో నిశ్శబ్దము ఉన్నది. Judges were confused and they were in perplexed state. ఆ యొక్క న్యాయవేత్తలు గందరగోళంలో ఉండి ఏమి చేయలేనటువంటి పరిస్థితులలో వారు ఉన్నారు. Before they decide anything, they requested the person who painted this painting. అయితే వారు ఇంకా నిర్ణయము తీసుకోక మునుపు ఎవరైతే ఈ చిత్రాన్ని గీసి ఉన్నారో అతని కోసం వారు పిలిచి ఉన్నారు. A very old person. ఒక వయస్సు పెరిగినటువంటి ఒక వృద్ధుడు He came to the stage. ఆ యొక్క పైకి వచ్చి ఉన్నాడు. He stood before the mic మైకు ముందర నిలబడి and he looked at all the people. అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులందరి ముఖములను చూసి ఉన్నాడు. He looked at the young man and he gave a very lovely smile. ఆ యొక్క యవ్వనస్తుని వైపు చూచి ఒక చక్కటి నవ్వుని నవ్వి ఉన్నాడు. Do you know what was the answer of the old man? అప్పుడు ఆ యొక్క వృద్ధుడు ఎటువంటి సమాధానం చెప్పి ఉన్నాడో తెలుసా? We will come to that in the middle of the message. ఆ యొక్క సమాధానమును ఏమై ఉన్నదో అని మనము మన యొక్క వర్తమానము మధ్యలో తెలుసుకుందాము. So last Sabbath we have dealt with the seventh and the last church of Revelation, Laodicean church. గడిచిన వారము ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి చిట్ట చివరి 7వ సంఘమైనటువంటి
లవొదికయ సంఘమును గూర్చి మనము తెలుసుకొని ఉన్నాము. For the ones who have joined us just this Sabbath, I want to briefly tell you what we have meditated on the last Sabbath. అయితే ఈ వారమే ఈ యొక్క ప్రసారాన్ని వీక్షిస్తున్నట్లయితే గడిచిన వారము మేము ఏమి మాట్లాడుకున్నామో మీకు క్లుప్తంగా ఒకసారి తెలియజేస్తాము. The seventh church is Laodicean Church. 7వ సంఘము యొక్క పేరు లవొదికయ సంఘము. The time frame is from 1844. ఈ యొక్క సంఘము యొక్క ఆవిర్భావము 1844వ సంవత్సరం నుండి. God calls this church as lukewarm church. అయితే ఈ యొక్క సంఘము నులివెచ్చని సంఘము అని దేవుడు పిలిచి ఉన్నాడు. They thought they were rich. ఈ యొక్క సంఘము వారు మేము ధనికులము అని వారు భావించి ఉన్నారు. They thought they do not need anything else. వారికి కొదువేమీ లేదు అని వారు అనుకొని ఉన్నారు. But God used very strong words to exhibit and to explain the condition of this church. అయితే ఈ లవొదికయ సంఘం యొక్క పరిస్థితిని తెలియజేయడానికి దేవుడు ఎంతో కఠినమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి ఉన్నాడు. God said, "You were wretched, pitiful, poor, blind and naked." దేవుడు మీరు దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, గ్రుడ్డివారు అని, పేదవారు అని దేవుడు సంబోధించి ఉన్నాడు. God said, "Because you were in lukewarm state, I am about to spit you out of my mouth." మీరు నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నా నోట నుండి ఉమ్ము వేయటకు నేను సిద్ధముగా ఉన్నాను. And God counseled them to buy 3 things from him. దేవుడు తన యొద్ద నుంచి 3 వస్తువులను కొనుక్కోమని సంఘానికి ఉపదేశించి ఉన్నాడు. Gold refined with fire. మేలిమి బంగారము, It represents good character. ఆ మేలిమి బంగారము, కొలిమిలో నుంచి తీయబడినటువంటి మేలిమి బంగారము మంచి గుణమునకు సాదృశ్యము. And white clothes to cover the nakedness. It represents the righteousness. వారి యొక్క దిగంబరత్వమును కప్పుకొనుటకు తెల్లని వస్త్రములు, అది నీతికి సాదృశ్యము. The third one is eyes so that they can see. It is the spiritual discernment that God is asking them to buy from him. మూడవది కళ్ళకు ధరించినటువంటి కాటుకను తన యొద్ద నుంచి దేవుడు కొనుక్కోమన్నాడు, అది ఆధ్యాత్మిక దృష్టికి సాదృశ్యము. So today we will look at the invitation and the reward of Jesus to this 7th last church. ఈరోజు చివరి 7వ సంఘమైనటువంటి లవొదికయ సంఘమునకు దేవుడు అందుబాటులో ఉంచినటువంటి బహుమానమును మరియు ఆహ్వానమును గూర్చి మనము నేర్చుకొనబోతున్నాము. If you are with me, I want you to kindly open your Bibles and turn to the last book of the Bible, Revelation chapter 3. I am reading verse 19. మీరు నాతో ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోని చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనమును నేను చదవబోతున్నాను. After Jesus counseled them to buy the 3 things, God is telling them, "Those whom I love, I rebuke and discipline. So be earnest and repent." ఈ 3 వస్తువులను దేవుడు తన యొద్ద నుంచి కొనమని చెప్పిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. I want you to understand when God is telling these words. అయితే దేవుడు ఈ యొక్క మాటలను ఎటువంటి సందర్భంలో పలుకుతున్నాడో గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. I am forced to read verse 16. నేను 16వ వచనము ఖచ్చితంగా చదవాలని భావిస్తూ ఉన్నాను. So then, because you are in lukewarm state, neither hot nor cold, I am about to spit you out of my mouth. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. God's intention was he wanted to spit them out of his mouth. అయితే దేవుడు తన నోట నుంచి వారిని ఉమ్మివేయాలనే ఉద్దేశముతో ఉన్నాడు. He wants to leave the Laodicean church. లవొదికయ సంఘమును విడిచిపెట్టాలనే ఉద్దేశముతో ఉన్నాడు. But still he said, before he does that, he was giving a warning. కానీ దేవుడు తన నోట నుండి ఉమ్ము వేయక మునుపు వారికి హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. Be earnest and repent. విశ్వాసము కలిగి మారు మనస్సు పొందండి. Here I remember the story of Jonah and the city of Nineveh. మనందరికీ యోనా మరియు నినివే పట్టణం యొక్క కథ సుపరిచితమే. Very famous story from our childhood. మన యొక్క చిన్నతనం నుంచి మనందరికీ ఎంతో తెలిసినటువంటి కథే. Jonah's message was, in 40 days God is going to destroy the city of Nineveh. 40 దినములలో నినివే పట్టణమును దేవుడు నాశనము చేయబోతున్నాడు అనే సందేశమును యోనా కలిగి ఉన్నాడు. And when people heard the message of Jonah, యోనా యొక్క సందేశమును ప్రజలు వినినప్పుడు, including king, they fasted and they
prayed and they repented. ఆ పట్టణం యొక్క రాజుతో సహా అందరూ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నారు. When God was about to destroy the city, why he has to give the message? దేవుడు పట్టణమును నాశనము చేయుటకు సిద్ధముగా ఉన్నప్పుడు, ఆ విధంగా ఉద్దేశించినప్పుడు ఎందుకు హెచ్చరికను దేవుడు వారికి జారీ చేసి ఉన్నాడు? God's intention was not to destroy the city. దేవుడు పట్టణమును నాశనము చేయాలనే ఉద్దేశమును కలిగి లేడు గాని God's intention was to bring them back. తిరిగి దేవుని యొద్దకు తన ప్రజలు రావాలనే ఉద్దేశమును కలిగి ఉన్నాడు. But if they do not repent, God will destroy them. కాని వారు మారు మనస్సు పొందని ఎడల దేవుడు వారిని నాశనము చేస్తాడు. In that same way as God gave a last warning message to the city of Nineveh, here God is giving the last warning message for the Laodicean church. నినివే పట్టణము యొక్క ప్రజలకు ఏ విధంగా చివరిసారిగా ఒకసారి హెచ్చరికను దేవుడు జారీ చేసి ఉన్నాడో, అదే రీతిలో చివరి సంఘమైనటువంటి లవొదికయ సంఘమునకు చివరిసారిగా దేవుడు తన హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. Even when he was about to spit the church out of his mouth, God is giving them a final and last warning. లవొదికయ సంఘమును తన నోట నుండి ఉమ్మివేయుటకు సిద్ధముగా ఉన్న సందర్భంలో కూడా దేవుడు మరి యొక్క అవకాశముగా హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. The only reason is God loves his church. దానికి గల ఏకైక కారణము దేవుడు లవొదికయ సంఘమును ప్రేమించుచున్నాడు. God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమించుచున్నాడు. And God loves you and me. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. That's why he said, those whom I love, I rebuke and discipline. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నానని. But today people don't like to be disciplined. కానీ ఈ రోజుల్లో ప్రజలు క్రమశిక్షణకు వారు ఇష్టపడటం లేదు. Children, when your parents discipline you, how do you feel? పిల్లలు మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మలను క్రమశిక్షణలో పెట్టాలని అనుకున్నప్పుడు మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? Young people, when your parents are rebuking you for the wrong that you are doing, how do you respond? Or how do you feel? యవనస్తులు మీరు తప్పు చేసినప్పుడు మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించినప్పుడు మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? They rebuke or they discipline because they love you. మిమ్మల్ని గద్దిస్తారు లేదంటే శిక్షిస్తారు, దానికి గల కారణము వారు మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు. They want you to be with God. They want you to be a great vessels for God. That's the reason they rebuke you. దేవునితో మీరు జీవించాలని వారు కోరుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క చేతిలో గొప్ప పనిముట్లుగా మీరు ఉపయోగించబడాలని మీ తల్లిదండ్రులు కోరుకుంటూ ఉన్నారు. In the same way, God is rebuking each one of us. Whenever we do some sin, he rebukes us and he disciplines us. అదే విధముగా మనము పాపము చేసినప్పుడు దేవుడు మనలను గద్దిస్తూ శిక్షిస్తూ ఉన్నాడు. God used many means, do you know, to rebuke us? మనలను గద్దించుటకు దేవుడు ఎన్నో విధానాలను అవలంబిస్తాడు. మీకు తెలుసా? This is the best mean that God uses to rebuke us. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనలను గద్దిస్తాడు. Sometimes he may use people. కొన్నిసార్లు దేవుడు మనుష్యులను ఉపయోగించుకొనవచ్చు. Sometimes he may use family members. కొన్నిసార్లు కుటుంబ సభ్యులను ఉపయోగించుకొనవచ్చు. Sometimes he may punish us. కొన్నిసార్లు మనలను సూటిగా శిక్షించవచ్చు. Sometimes he may even leave us for what we are doing, and when we face the consequence, then he will ask us to come back. కొన్నిసార్లు మనము చేసిన తప్పును బట్టి దేవుడు మనలను విడిచిపెట్టి దానికి ప్రతిఫలమును ఎదుర్కొంటున్నప్పుడు తిరిగి దేవుని యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తాడు. And the reason why God rebukes us and why God wants to discipline us is God loves us and he wants us to come back to him. దేవుడు మనలను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. దానికి గల కారణము తిరిగి దేవుని యొద్దకు మనం రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. But the greatest problem today is people do not want to be rebuked or disciplined. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప సమస్య ప్రజలు శిక్షించబడటానికి గాని గద్దించబడటానికి గాని ఇష్టముగా లేరు. Even in schools, teachers should not discipline the students. పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు పిల్లలను గద్దించడం లేదు. They are forced not to do that. అయితే వారు గద్దించకుండా ఉండుటకు బలవంతం చేయబడుతూ ఉన్నారు. I want to ask you one question.
మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. Do you want to be disciplined? నీవు క్రమశిక్షణ కలిగి ఉండాలని నీవు అనుకుంటూ ఉన్నావా? When we are doing something wrong, when someone is pointing and telling, brother, what you are doing is wrong, how do you feel? నీవు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా నీవు తప్పు చేస్తూ ఉన్నావని వేలెత్తి చూపించినప్పుడు నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తావు? When you are going against God's word, or when you are breaking God's commandments, when a God's minister comes to you and tells you, this is not what the word of the Lord says, what is your response? దేవుని యొక్క వాక్యమునకు మనం వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను మనము మీరుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సేవకుడు నీవు దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నావని నీకు తెలియజేసినప్పుడు నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తావు? What I want you to understand is, God may use anyone to rebuke us. Even a small girl, a small boy can discipline us when we are doing something wrong. అయితే దేవుడు మనము తప్పు చేస్తున్నప్పుడు మనల్ని గద్దించడానికి ఎవరినైనా ఉపయోగించుకుంటాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. So when someone rebukes us, or when someone showing a finger or pointing at us, understand that God is using that person to bring us back to Him. మనము ఎప్పుడైనా తప్పు చేస్తున్న సందర్భంలో ఎవరైనా వేలెత్తి చూపించినప్పుడు దేవుడు ఆ తప్పు చేయొద్దని మనకు అతని ద్వారా తెలియజేస్తున్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. And the reason why God is doing that is so that we will repent. That's why He said, be earnest and repent. అయితే ఆ విధంగా దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తూ ఉన్నాడంటే మనము మారు మనస్సు పొందుతాము అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. God can simply say repent. Why He said be earnest? అయితే దేవుడు కేవలము మారు మనస్సు పొందండి అని మనకు తెలియజేస్తాడు కానీ ఎందుకు విశ్వాసముగా ఉండండి అనే పదమును ఉపయోగిస్తూ ఉన్నాడు. In lukewarm state, the Laodicean church, they were in self-deception. అయితే ఈ యొక్క నులివెచ్చని సంఘమైన లవొదికీయ సంఘము వారిని వారు మోసపుచ్చుకుంటూ In ఉన్నారు. self-deception, they were not earnest. They were not true to themselves. ఆ యొక్క వారిని వారు మోసపుచ్చుకుంటున్న తరుణంలో వారు విశ్వాసము లేకుండా జీవిస్తూ ఉన్నారు. So God is telling, be earnest, know your condition, know where you are living and how you are living. అందుకని దేవుడు వారికి విశ్వాసముగా జీవించండి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారో తెలుసుకోండి అని దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. And finally, repent and come back to me. చివరిగా మారు మనస్సు పొంది నా యొద్దకు రండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Last month we had a sermon on, is our repentance biblical? గతించిన నెలలో నీ యొక్క మారు మనస్సు బైబిలుకు అనుగుణముగా ఉన్నదా అనే సందేశమును మనం నేర్చుకొని ఉన్నాము. There was 2 points that we dealt with. అయితే ఆ యొక్క సందేశంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయములను మనం చర్చించి ఉన్నాము. Repentance includes sorrow for sin and turning away from sin. మారు మనస్సు అంటే చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపము, తిరిగి ఆ పాపము చేయకుండా విడిచిపెట్టటము. Repentance means a real change in life. మారు మనస్సు అంటే మన జీవితములో సంభవించేటటువంటి నిజమైన మార్పు. A life filled with Holy Spirit. ఆ యొక్క మారు మనసు పొందినటువంటి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిండి ఉంటాడు. A life bearing the fruits of the Spirit. మారు మనస్సు పొందినటువంటి జీవితంలో ఆత్మ ఫలములను వారు ఫలిస్తారు. A new heart and a new lifestyle. నూతన హృదయము, నూతన జీవన శైలి. I want to ask you one question. మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటూ ఉన్నాను. Let's examine our lives. మన యొక్క జీవితములను మనము పరిశీలన చేసుకుందాము. How long we have been living as Christians? క్రైస్తవులుగా ఎంత కాలము నుంచి మనము జీవిస్తూ ఉన్నాము? Or how long we have been called as a member of the remnant church? ఎంత కాలముగా శేషించబడిన సంఘ సభ్యుడిగా మనం పిలువబడుతూ ఉన్నాము? And how much we change ourselves or our lifestyle? మనలను గాని మన యొక్క జీవన శైలిని గాని ఎంత మేరకు మనము మార్పు చేసుకొని ఉన్నాము? Or how many times we read the Bible? ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం మనం చదువుతూ ఉన్నాము? And how many times we pray to God? ఎన్నిసార్లు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాము? And how much effect does that Bible reading and prayer has in our life? బైబిల్ చదవటం వల్ల, దేవునికి ప్రార్థించడం వల్ల ఎంత ప్రభావానికి మనము లోనవుతూ ఉన్నాము? How many Bible classes or baptism classes do we attend? ఎన్ని
బైబిల్ తరగతులను, ఎన్ని బాప్తిజము తరగతులకు మనము హాజరై ఉన్నాము. And how much impact do they have in our lives? ఆ బైబిల్ తరగతుల వలన ఎటువంటి ప్రభావము మన జీవితాలపైన పడి ఉన్నది. We are known for prophecies. మన యొక్క సంఘము ప్రవచనములకు ప్రసిద్ధిగాంచింది. And how many prophecy seminars do we attend? ఎన్ని ప్రవచన తరగతులకు మనము హాజరై ఉన్నాము. And how strong we are spiritually. ఆధ్యాత్మికంగా ఎంత దృఢముగా ఉన్నాము. The only question that God is asking to each one of us, God has blessed us so much, but have we changed our life? అయితే దేవుడు మనలను అడుగుతున్న ఏకైక ప్రశ్న ఏమిటంటే, దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు, బదులుగా మన జీవితంలో మనం ఎంతగా మార్పును పొంది ఉన్నాము. And he says, be earnest and repent. దేవుడు నీవు విశ్వాసము కలిగి మారు మనసు పొందు అని తెలియజేస్తూ ఉన్నాడు. In the next verse, verse 20, Revelation 3:20, he was telling what happens when we repent. అయితే మనము మారు మనసు పొందిన తరువాత ఏమి జరగబోతుందో అనే విషయాన్ని దేవుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. This is the core of the message. Revelation chapter 3 verse 20. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in. I will eat with him and he with me. మన యొక్క సందేశములో ఇదే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. Let's divide this verse into 3 parts. ఈ యొక్క వచనమును 3 భాగములుగా మనము విభజన చేద్దాము. Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. It is a God's initiative. ఇది దేవుడు తన వంతుగా చేస్తున్నటువంటి పని. If anyone hears my voice and opens the door, that is the response of the sinner. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అంటే దీనికి అర్థము ఎవరైనా పాపి దేవుని యొక్క స్వరము విని తలుపు తెరుచుట. I will come in and I will eat with him and he with me. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. This is the result. ఇది మనకు వచ్చేటటువంటి ఫలితము. First one is God's initiative. మొట్టమొదటిది దేవుడు తన వంతుగా చేసేటటువంటి కృషి. Second one is sinner's response for God's invitation. తరువాత దేవుడు పలికినటువంటి ఆహ్వానమునకు పాపి యొక్క ప్రతిస్పందన. And the third one is the result when we accept God. తరువాత దేవుని యొక్క ఆహ్వానమును మనము అంగీకరించినట్లయితే వచ్చినటువంటి ఫలితము. So behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. Coming back to the story of the painting competition. అయితే మనము మొదటిలో తెలుసుకున్నటువంటి కథ దగ్గరికి మనం తిరిగి వచ్చినట్లయితే, When everyone thought that painting was magnificent and excellent, there was a young man who stood up and said there was no latch for the door, and that is the mistake in the painting. అందరూ ఆ యొక్క పటమును చూచి ఇది ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో నైపుణ్యంతో ఈ బొమ్మ గీయబడింది అని అనుకున్నప్పుడు ఆ యొక్క ప్రేక్షకుల నుంచి ఒక యవనస్తుడు లేచి ఈ యొక్క చిత్రంలో ఒక తప్పిదము ఉన్నది, తలుపుకు గడియ లేదని ఆయన తెలియజేసి ఉన్నాడు. The old man came and he spoke and he told the reason why there was no latch in his painting. అయితే ఆ యొక్క బొమ్మను గీసినటువంటి ఆ యొక్క వృద్ధుడు పైకి వచ్చి తలుపుకు గడియ ఎందుకు గీయలేదో కారణాన్ని తెలియజేసి ఉన్నాడు. He said this door is not a door of a literal house. అయితే ఆ యొక్క వృద్ధుడు ఇది నిజంగా ఒక గృహానికి ఉండేటటువంటి తలుపు కాదు. And that house is not a literal house. ఆ యొక్క గృహము కూడా నిజమైనటువంటి గృహము కాదు. I have imagined the scene from the Bible, from Revelation 3:20. అయితే ఈ యొక్క సన్నివేశమును ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము ప్రకారము నేను ఊహాగానము చేసుకొని ఉన్నాను. Jesus was standing and knocking at the door of human people. అయితే యేసుక్రీస్తు వారు మనుష్యుల యొక్క తలుపు నొద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. And the door is a door of the heart. అయితే ఆ యొక్క తలుపు హృదయం యొక్క తలుపు. Then he looked at the young man. ఆ యొక్క యవనస్తుని వైపు చూచినప్పుడు And he smiled and he said, young man,
heart's door doesn't have a latch outside, it has it only inside. ఆ యవనస్తుని వైపు చూచి, యవనస్తుడా, హృదయం అనే తలుపుకు గడియ బయట నుంచి ఉండదు గాని లోపల నుంచి ఉంటుంది. Maybe that's the reason Jesus was standing at the door and he was knocking at the door. బహుశా ఈ కారణము చేతనేమో యేసు ప్రభువు వారు బయట నిలబడి తలుపును తట్టుచున్నాడు. When Jesus was standing outside and knocking, do you know what does it mean? What does it represent? అయితే యేసు ప్రభువు వారు తలుపు బయట నిలబడి తట్టుచున్నాడు అంటే దానికి గల అర్థము ఏమై ఉన్నదో మీరు గ్రహించగలుగుతున్నారా? Jesus was not inside. యేసు ప్రభువు లోపల లేడు అని అర్థము. When Jesus was telling to the Laodicean church, I am standing at the door and knocking, it means Laodicean church doesn't have Jesus in the church. లవదీకియా సంఘము వెలుపల నిలబడి యేసుక్రీస్తు వారు తలుపు తట్టుచు ఉన్నాడంటే దానికి అర్థము లవదీకియా సంఘము లోపల యేసుక్రీస్తు వారు లేరని అర్థము. But still they feel they were rich. ఇంకా కూడా వారు మేము ధనికులము అని భావిస్తూ ఉన్నారు. And they say that they do not need anything else. మాకు ఏమీ కొదువ లేదు అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. But let me tell you, when Jesus is not there, it doesn't matter what else do you have. అయితే యేసుక్రీస్తు వారు లేనట్లయితే మన దగ్గర ఏమి ఉన్నా కూడా అది ముఖ్యమైనటువంటిది కాదు. You may have crores of rupees and you may have wonderful things and luxurious life, and Jesus is not in your life is waste. నీ దగ్గర కోట్ల రూపాయలు సౌకర్యమైనటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు నీ యొద్ద లేనట్లయితే అవన్నీ కూడా వ్యర్థమే. But praise God, Jesus took the initiative and he was standing and he was knocking at the door of our hearts. కానీ దేవుణ్ణి మనం ప్రార్థించాలి, ఎందుకంటే దేవుడు తన వంతు కృషిగా మన హృదయమనే తలుపు యొద్ద నిలబడి ఆయన తలుపును తట్టుచూ ఉన్నాడు. While we are still sinners, while we are so busy in the worldly life, Jesus was knocking at the door. That is the greatness of God's love. మనము ఇంకా పాపులుగానే ఉన్నప్పుడు, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి విషయములలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు తన వంతుగా వచ్చి తలుపును తట్టుచూ ఉన్నాడు. When we are lost, Jesus leaves the 99 sheep and he comes to rescue, help us and to bring us back to him. మనము తప్పిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు 99 గొర్రె పిల్లలను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన వెదుకుటకు వచ్చి ఉన్నాడు. He was knocking at everyone's heart. ఆయన ప్రతి ఒక్క హృదయపు తలుపులను తట్టుచూ ఉన్నాడు. Everyone who is living in the spiritual darkness, ఎవరైతే ఆధ్యాత్మిక చీకటిలో జీవిస్తూ ఉన్నారో, everyone living in the lukewarm state, ఎవరైతే నులువెచ్చని పరిస్థితులలో జీవిస్తూ ఉన్నారో, everyone who became Christian because they are born in a Christian family, ఎవరైతే క్రైస్తవ కుటుంబంలో పుట్టి తమను తాము క్రైస్తవులు అని అనుకుంటూ ఉన్నారో, everyone who took baptism but did not live their old sinful life, ఎవరైతే బాప్తిసమును తీసుకొని పాత జీవితమును విడిచిపెట్టక ఉన్నారో, and Jesus was knocking at everyone's heart in whose heart there is no Jesus. అయితే ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తు వారు లేరో వారందరి యొక్క హృదయం యొక్క తలుపులను యేసుక్రీస్తు వారు తట్టుచూ ఉన్నారు. You may think or you may feel or you may say to yourself, when did Jesus knock at my heart's door? అయితే మీరందరూ కూడా ఎప్పుడు యేసుక్రీస్తు వారు నా హృదయం యొక్క తలుపును తట్టి ఉన్నారని మీరు అనుకొనవచ్చు. Whenever you are reading the Bible or whenever you are reading God's word, God was knocking at the door of your heart. ఎప్పుడైతే ఏ సందర్భంలో అయితే మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారో ఆ సందర్భంలో దేవుడు మీ యొక్క హృదయపు తలుపును తట్టుచూ ఉన్నాడు. Whenever you are praying to him earnestly, God wants to come into your heart. మీరు విశ్వాసముగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ సమయంలో దేవుడు మీ హృదయంలోకి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. Whenever you are listening to a sermon online or whenever you are reading a book, a sermon book, God is knocking at our heart's door. ఎప్పుడైతే మీరు వర్తమానాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నారో లేదంటే ఒక పుస్తకంలో చదువుతున్నారో ఆ సందర్భంలో దేవుడు మీ హృదయం యొక్క తలుపును తట్టుచూ ఉన్నాడు. Do you hear the knock of Jesus? యేసుక్రీస్తు వారు తలుపు తట్టేటటువంటి శబ్దాన్ని మీరు వినగలుగుతూ ఉన్నారా? Do you know what is he saying? దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడో తెలుసా? If anyone hears my voice and opens the door, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల,
When Jesus knocks, he knocks distinctively louder enough so that we will hear his voice. యేసుక్రీస్తు వారు ఎప్పుడు తలుపు తట్టినా సరే ఆయన మనందరికీ వినబడే అంత పెద్దగా ఆ తలుపును తట్టుతాడు. The word that I like the most in this part is anyone. అయితే ఈ యొక్క వచనములో నాకు ఈ భాగము ఏమి నచ్చి ఉన్నదంటే ఎవడైనను అనే భాగము నాకు ఎంతగా నచ్చి ఉన్నది. God didn't say you Christians. యేసుక్రీస్తు వారు మీ క్రైస్తవుల తలుపు తట్టుచున్నానని చెప్పడం లేదు. God didn't say you Seventh-day Adventist Church. యేసుక్రీస్తు వారు 7వ దిన సంఘమైనటువంటి మీ యొక్క తలుపు నేను తట్టుచున్నాను అని చెప్పడం లేదు. God is telling anyone who hears the voice of Jesus. దేవుడు ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అని మాట్లాడుతూ ఉన్నారు. God's invitation is for everyone. దేవుని యొక్క ఆహ్వానము ప్రతి ఒక్కరికి ఆహ్వానమే. And how do you want to respond? ఏ విధంగా మీరు స్పందించాలని కోరుకుంటున్నారు? Once there was a businessman. ఒకసారి ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. After he finished his work, he went home. ఆయన తన యొక్క పనిని ముగించుకొని తిరిగి గృహానికి వెళ్తూ ఉన్నాడు. Listen to this. దీనిని జాగ్రత్తగా వినండి. After he went home, he felt that he was not feeling good. తన గృహానికి తిరిగి వెళ్ళిన తరువాత తనకు ఆరోగ్యము సరిగ్గా లేదు అని ఆయన అనుకొని ఉన్నాడు. He was sweating. ఆయనకు చెమట పడుతూ ఉన్నది. There was a pain in his chest. తన యొక్క ఛాతీలో ఆయనకు నొప్పి వస్తూ ఉన్నది. He told his family members. తన యొక్క కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. And he explained his situation. తన పరిస్థితిని వారికి వివరించి ఉన్నాడు. And slowly the pain was intolerable. అయితే మెల్లగా ఆ యొక్క నొప్పి భరించలేని స్థాయికి పెరిగిపోయి ఉన్నది. It was radiant from chest to back. అయితే తన ఛాతీ నుంచి వెనకాలకు ఆ యొక్క నొప్పి ప్రాకి ఉన్నది. And he could not do anything. ఏమీ చేయలేకపోతూ ఉన్నాడు. And immediately they dialed the emergency number and there was an ambulance in front of the house. వెంటనే అత్యవసర సేవలకు వారు ఫోన్ చేసినప్పుడు వెంటనే ఆసుపత్రి నుంచి అంబులెన్సులు వారు పంపించి ఉన్నారు. They took him to the hospital. ఆసుపత్రికి తరలించి ఉన్నారు. After they joined him in the hospital, doctor came out of the ICU. ఆసుపత్రిలో అతన్ని చేర్చిన తర్వాత వైద్యుడు ఆ యొక్క గదిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత And he told the family members, కుటుంబ సభ్యులతో ఈ విధంగా అన్నాడు, you brought him on time. సరి అయిన సమయానికి మీరు అతన్ని తీసుకువచ్చి ఉన్నారు. If he was late even for 5 minutes, the situation would have been different. 5 నిమిషాలు అయినా సరే మీరు ఆలస్యం చేసి ఉన్నట్లయితే పరిస్థితి వేరొక విధముగా ఉండేది. For our health, we take many precautions. మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుంటాము. For her physical health, and when it comes to our health matters, we do not neglect or we do not even delay. శారీరక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మనం నిర్లక్ష్యము చేయము, అదే విధంగా ఆలస్యము కూడా చేయము. And nowadays in the situation that we live in, even if we do not have any sickness, we may go to hospital. అయితే ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనకు అనారోగ్యం లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి వెళ్తాము. Situation is like that. పరిస్థితి ఆ విధముగా ఉన్నది. So when it comes to our health, we do not delay or we do not even give any chance and we do not neglect. అయితే మన ఆరోగ్యాన్ని దగ్గరికి వచ్చినట్లయితే మనము ఎటువంటి అవకాశమును తీసుకోము, నిర్లక్ష్యము చేయకుండా వెంటనే మనము స్పందిస్తాము. What about our spiritual condition? మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని గురించి మనం ఏమనుకుంటూ ఉన్నాము? What are the precautions that we are taking in our spiritual life? మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి జాగ్రత్తలను మనం తీసుకుంటూ ఉన్నాము? Today we are so busy. ఈరోజు మనందరము ఎంతో తీరిక లేకుండా ఉన్నాము. We have time for everything in the world. ప్రపంచంలో ఉన్న అన్నిటికీ మనకు సమయం ఉన్నది. But we do not have time to spend time with God. దేవునితో గడుపుటకు సమయము మాత్రము లేదు. Jesus, our spiritual doctor, is standing at the door and knocking at our heart's door. మన ఆధ్యాత్మిక వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన హృదయము అనే తలుపు నొద్ద నిలబడి ఆయన తట్టుచూ ఉన్నాడు. Asking each one of us to open and allow him to come inside. ప్రతి ఒక్కరిని లోపలికి రావటానికి Condition you are in your spiritual life.
మీరు గర్వము అనే వ్యాధితో బాధపడుతూ ఉండవచ్చు. Jesus has a wonderful medicine of peace. అయితే యేసుక్రీస్తు వారి దగ్గర శాంతి అనే మంచి ఔషధము ఉన్నది. Maybe you might be suffering with hatred or jealousy. అయితే ద్వేషము అనే వ్యాధితో మీరందరూ బాధపడుచు ఉండవచ్చు. Jesus has a lovely medicine of love. అయితే ప్రేమ అనేటటువంటి అద్భుతమైన ఔషధము యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నది. Maybe you might be suffering with selfishness. అయితే స్వార్థము అనే వ్యాధితో మనము బాధపడుచు ఉండవచ్చు. Jesus has a medicine of gentleness. అయితే మంచి స్వభావము అనే ఔషధము యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నది. Maybe you might be suffering with sexual immorality. అయితే అలైంగిక వ్యాధితో మనము బాధపడుతూ ఉండవచ్చు. Jesus has a wonderful medicine of self-control. అయితే ఆశా నిగ్రహము అనేటటువంటి చక్కటి ఔషధము యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. Maybe in your spiritual life you have no hope. You might be living in despair. అయితే మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేకుండా ఎంతో దుఃఖములో మీరు జీవిస్తూ ఉండవచ్చు. But Jesus had a wonderful medicine of joy. అయితే యేసుక్రీస్తు వారి యొద్ద సంతోషము అనేటటువంటి అద్భుతమైన ఔషధము ఉన్నది. The problem with the Laodicean church is they listen to God's warning, but they do not repent. They do not open their heart's door. అయితే లవదీకియా సంఘమునొద్ద ఉన్నటువంటి సమస్య ఏమై ఉన్నదంటే దేవుని యొక్క వాక్యము విని వారు మారు మనస్సు పొందకుండా వారి హృదయం అనే తలుపును వారు తెరవటం లేదు. Today there are many young people who delay to take baptism and to come to God. అయితే ఈరోజు ఎంతో మంది యవనస్తులు బాప్తిజము తీసుకొని దేవుని యొద్దకు రావటంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. They thought I have time. నా యొద్ద ఇంకా సమయం ఉన్నదని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. I am still young. I will take baptism later. నేను ఇంకా యవనంలో ఉన్నాను, తరువాతి దశలో బాప్తిజము తీసుకుంటాను. And there are many others who are delaying to accept Jesus. యేసుక్రీస్తు వారిని అంగీకరించుటకు ఎంతో మంది ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు. Maybe they think if I accept Jesus, I cannot live a worldly life. అయితే ఒకవేళ యేసుక్రీస్తు వారిని నేను ఇప్పుడే అంగీకరించినట్లయితే నాకు నచ్చిన విధంగా నేను జీవించలేనేమో. Maybe if I invite Jesus into my heart, maybe I may not have a luxurious or a wonderful life. యేసుక్రీస్తు వారిని ఇప్పుడే నేను అంగీకరించినట్లయితే సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని నేను జీవించలేనేమో. Maybe if I accept Jesus as my personal savior, I have to leave all the pleasures of the world. యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించినట్లయితే బహుశా ఈ లోకము అందించేటటువంటి సుఖ సంతోషాలను నేను ఆస్వాదించలేనేమో. Do you know in which situation we are living in today? ఎటువంటి పరిస్థితులలో ఈ రోజున మనము జీవిస్తూ ఉన్నామో మీకు తెలుసా? Maybe some of you might be thinking that this pandemic has come and it will go off. అయితే మీలో చాలా మంది ఈ యొక్క మహమ్మారి వచ్చి ఉన్నది, తరువాత అది మెల్లగా తగ్గిపోతుంది అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. But this pandemic is not like other pandemics. అయితే ఈ యొక్క మహమ్మారి వ్యాధి ఇతర వ్యాధుల వంటిది కాదు. This could be the last warning of Jesus. అయితే యేసుక్రీస్తు వారి యొద్ద నుంచి వచ్చేటటువంటి చివరి సందేశము, చివరి హెచ్చరిక బహుశా ఈ వ్యాధే అయి ఉండవచ్చు. At the same time, this is not considered as one of the 7 last plagues. అయితే అదే సందర్భంలో పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియపరిచినటువంటి 7 తెగుళ్లకు సంబంధించినటువంటి తెగులు ఈ వ్యాధి కాదు. But this is the last warning. As Jesus was giving the last warning for the Laodicean church, this could be the last warning for God's people. అయితే లవదీకియా సంఘమునకు దేవుడు చివరిసారిగా ఏ విధంగా అయితే తన హెచ్చరికను జారీ చేసి ఉన్నాడో ఈ వ్యాధి కూడా యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వచ్చేటటువంటి చివరి హెచ్చరికగా మనం భావించాలి. Jesus, out of love, waiting patiently, thinking that this young man should not go to hell. యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రేమ స్వభావము వలన ఈ యొక్క యవ్వనస్తుడు నరకములోనికి వెళ్ళకూడదు అనే ఆలోచనతో ఉన్నారు. Jesus very patiently knocking at the heart's door, thinking this old man should not die without me. అయితే యేసుక్రీస్తు వారు ఎంతో సహనము కలిగి ఈ యొక్క వృద్ధుడు నేను లేకుండా మరణించవద్దు అని తలుపును తట్టుచూ ఉన్నాడు. Do you think there is time? ఇంకా సమయం ఉన్నదని మీరు అనుకుంటూ ఉన్నారా? I don't think so.
ఆ విధంగా నేను ఆలోచన చేయడం లేదు. Jesus is knocking at each one's heart's door right now. ఇప్పుడే యేసుక్రీస్తు వారు మనందరి హృదయము అనే తలుపును తట్టుచూ ఉన్నాడు. And he is telling in the following what happens when we open our heart's door. మన యొక్క హృదయములను ఒకవేళ మనము తెరిచినట్లయితే ఏమి జరగబోతున్నదనే విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. He will come in and he will eat with us and we will eat with him. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. Have you ever considered or have you ever imagined to have a meal with Jesus? అయితే యేసుక్రీస్తు వారితో భోజనము చేయటము ఏ విధంగా ఉంటుందో అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేసి ఉన్నారా? We will have a wedding supper during the millennium in heaven, but I am not talking about it. అయితే ఆ యొక్క 1000 సంవత్సరాల కాలంలో మనందరము కూడా విందులో పాలు పంచుకొనబోతూ ఉన్నాము. దాని గురించి నేను మాట్లాడడం లేదు కానీ Even Jesus is not talking about a meal here. అయితే యేసుక్రీస్తు వారు నిజముగా భోజనం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు కానీ He was talking about fellowship. ఇక్కడ సహవాసమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Many times we have fellowship meals in our churches. చాలా సార్లు మన సంఘములలో ఎన్నో సార్లు సహవాస భోజనములు మనకు ఉండి ఉన్నవి. The interesting part is we will have the meal but we do not have fellowship. ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే చాలా సార్లు మనము భోజనములో పాలు పంచుకుంటాము కానీ సహవాసములో పాలు పంచుకొనము. Because fellowship means not eating together. సహవాసము అంటే అందరూ కలిసి భోజనము చేయటము కాదు. It is doing the God's work together. దేవుని యొక్క పనిని అందరూ ఐకమత్యముతో So చేయటం. when Jesus says that I will eat with you means he will come and he will encourage us and he will give us a strong spiritual life. అయితే యేసుక్రీస్తు వారు నీతో భోజనము చేస్తాను అని చెప్పినప్పుడు దానికి అర్థము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన ఉత్సాహపరుస్తాడని అర్థం. The greatest blessing that Jesus is giving us here is when Jesus comes and sits with us, he treats us as if we have never committed any sin. అయితే ఇక్కడ దేవుడు ఈ యొక్క వచనములో దేవుడు మనకు అందించేటటువంటి గొప్ప బహుమానం ఏమై ఉన్నదంటే మన హృదయం అనే తలుపును మనము తెరిచినప్పుడు ఆయన లోపలికి వచ్చినప్పుడు మనం ఎప్పుడూ పాపము చెయ్యలేదు అనే విధముగా ఆయన మనతో ప్రవర్తించబోతూ ఉన్నాడు. He is promising a special fellowship with him. మనతో ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. A sinner will be called as a Jesus friend of Jesus. ఒక పాపి క్రీస్తుని స్నేహితునిగా పిలువబడతాడు. When we accept Jesus, when we open our heart's door, the church which was in lukewarm state is called as sons and daughters of God. అయితే ఏ సంఘం అయితే నులివెచ్చని పరిస్థితులలో జీవిస్తూ ఉన్నదో ఆ సందర్భంలో మన హృదయం అనే తలుపును మనము తట్టినట్లయితే ఆ సంఘములోని వారందరూ కూడా ఆయన పిల్లలుగా పిలువబడతారు. I don't think there is greater promise or privilege that Jesus is giving us here. అయితే ఈ యొక్క వచనములో ఇచ్చేదానికంటే మరింత గొప్ప ఆధిక్యత మనకి ఏది ఉండబోదు అని నేను భావిస్తూ ఉన్నాను. Jesus being with us, sitting with us, spending time with us. యేసుక్రీస్తు వారు మనతో ఉండి సహవాసము కలిగి సమయాన్ని గడపటం అనేది గొప్ప ఆధిక్యత. Do you want to claim that wonderful promise? ఆ యొక్క గొప్ప వాగ్దానాన్ని పొందుకోవాలని మీరు కోరుకుంటూ ఉన్నారా? Do you want to have fellowship with Jesus? యేసుక్రీస్తు వారితో సహవాసము కలిగి ఉండాలని మీరు అనుకుంటూ ఉన్నారా? Be earnest and repent. విశ్వాసము కలిగి మారు మనస్సు పొందండి. Open our heart's door and invite Jesus to him. మన యొక్క హృదయం అనే తలుపును తెరచి యేసుక్రీస్తు వారిని ఆహ్వానిద్దాము. Let's go to the last verse from Revelation 3 verse 21. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. To the one who is victorious, I will give the right to sit with me on my throne, as I was victorious and sat with my Father on his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. What is the victory that Jesus had? యేసుక్రీస్తు వారు పొందినటువంటి
విజయము ఏమై ఉన్నది? Do you know when Jesus died on the cross, he spoke 7 words. యేసుక్రీస్తు వారు శిలువ పైన మరణించినప్పుడు 7 మాటలను ఆయన పలికి ఉన్నాడు. Some people by heart these 7 sayings of Jesus on the cross. కొంతమంది ఈ 7 పదాలను వారు జ్ఞాపకం చేసుకుంటారు. I want to turn your attention to the Gospel of John, chapter 19, verse 30. యోహాను గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనము మనం తెరిచి చూద్దాము. Here Jesus says, "It is finished." సమాప్తమై ఉన్నది అని యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నారు. What is it that was finished? అక్కడ ఏమి సమాప్తమై ఉన్నది? I want you to understand it. దానిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. The plan of salvation or the plan of redemption for the human beings was complete. మనుషుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ ప్రణాళిక నెరవేరబడి ఉన్నది. But at that time, Jesus had victory over 3 things. అయితే ఆ సందర్భంలో యేసు 3 విషయముల పైన విజయాన్ని సాధించి ఉన్నాడు. Jesus had victory over all the temptations that he faced in his life. యేసుక్రీస్తు తన జీవితంలో ఎదురైనటువంటి శోధనలన్నిటినీ పైన విజయమును సాధించి ఉన్నాడు. And he will have victory over death. మరణము పైన విజయాన్ని సాధించబోతూ ఉన్నాడు. And he has victory over Satan. సాతానుని పైన విజయము సాధించి ఉన్నాడు. So as a king had victory over his enemy, here Jesus has victory over his and our enemy Satan. అయితే ఒక రాజు ఏ విధంగా తన శత్రువుల పైన విజయం సాధిస్తాడో యేసుక్రీస్తు వారు సాతానుడికి పైన విజయాన్ని సాధించి ఉన్నాడు. And we all know that Jesus is a God and he sat on the throne in heaven. మనందరికీ తెలిసిన విధంగా యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. పరలోకములో ఆయన సింహాసనము పైన కూర్చుండి ఉన్నాడు. And when God said, "I will give you my throne," it means he is giving us 2 important things which only belongs to God. అయితే యేసుక్రీస్తు వారు మనము విజయం సాధించినట్లయితే దేవునికే సంబంధించినటువంటి 2 విషయాలను మనకు దేవుడు కలుగజేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. The first one is judgment. మొట్టమొదటిది తీర్పు. Judgment belongs to God. తీర్పు దేవునికి చెందినది. We cannot judge anyone in this world. ఈ యొక్క లోకములో ఎవరిని మనము తీర్పు తీర్చలేము. But when we go to heaven, కానీ మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు according to 1 Corinthians chapter 6 verse 2, Paul says, "We will judge the angels." అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారము మనము దేవదూతలకు తీర్పుని తీరుస్తాము. 1 Corinthians 6:2 it is. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. And the second thing is dominion. Dominion belongs to God alone. తరువాత అధికారము కేవలము దేవునికి మాత్రమే చెందినది. And when he said he will give us the throne, it means God will give us to judge and he will give us the dominion to rule. అయితే తీర్పును మనకు దేవుడు కలుగజేస్తాడు అంటే దాని అర్థము తీర్పు తీర్చుటకు దేవుడు మనకు అధికారమును ఇవ్వబోతూ ఉన్నాడని. I remember Mrs. White quote from Great Controversy, page 483, 3rd chapter. ఎల్ఎన్జి వైటమ్మ గారు రాసినటువంటి మహాసంఘర్షణ అనే పుస్తకము 483వ పేజీలో ఉన్నటువంటి వాక్యము ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నది. During the time of investigative judgment, when Jesus was pleading for the righteous, పరిశీలన తీర్పు తీర్చే సందర్భంలో యేసుక్రీస్తు వారు నీతిమంతుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, if a righteous person who doesn't have any unrepented sin, ఒక నీతిమంతుడు తన ఒప్పుకోని పాపము ఏమైనా ఉండిన ఎడల, తన ఒప్పుకోని పాపము ఏమీ లేకపోయినట్లయితే, then Jesus asks forgiveness from God in full. దేవుని యొద్ద నుంచి సంపూర్ణమైనటువంటి క్షమాపణ దేవుడు కోరుకున్నప్పుడు, and he will ask God 2 more things to give to the people who are righteous. అయితే నీతిమంతులుగా ఉన్నటువంటి ఆ మనుషుల కొరకు యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుంచి 2 విషయములను గూర్చి విజ్ఞాపన చేస్తాడు. I'll read the statement. He means Jesus asks for his people not only pardon and justification full and complete, but a share in his glory and a seat upon his throne. యేసుక్రీస్తు వారు తన ప్రజల కొరకు తీర్పుతో పాటు ఇంకా
తన యొక్క మహిమలో భాగము, సింహాసనములో స్థానము దేవుణ్ణి అడగబోతూ ఉన్నాడు. What else do you want? ఇంకా ఏమి కొదువై ఉన్నది? What else do I want? ఇంకా నాకు ఏమి కొదువై ఉన్నది? But today we are more interested in the worldly possessions and worldly seats. కానీ ఈ రోజుల్లో మనము ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాము. Today we are more interested in positions and the thrones, worldly thrones. అయితే ఈ రోజు ఈ లోకంలో ఉన్నటువంటి సింహాసనాలు మనకు కావాలని ఎంతగానో మనము ఆశ కలిగి ఉన్నాము. For the sake of power, position and money and worldly wealth, we are leaving great and wonderful, eternal and spiritual things. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము కొరకు, సింహాసనము కొరకు, వస్తువుల కొరకు మనకు పరలోకంలో ఉన్నటువంటి నిత్య సింహాసనమును మనము కోల్పోతూ ఉన్నాము. What is the third temptation to Jesus? యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి మూడవ శోధన ఏమై ఉన్నది? Satan said, Matthew 4 verses 8 and 9. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 మరియు 9 వచనాల్లో మనం చూసినట్లయితే, The devil took him exceedingly to a high mountain and showed him all the kingdoms of the world and their glory or splendor. And he said to him, All these I will give you if you bow down and worship me. మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటికీ నీకిచ్చదనని ఆయనతో చెప్పెను. Devil promises all the worldly things. ఈ లోకానుసారమైనటువంటి విషయములన్నీ నీకు అప్పగిస్తానని అపవాది వాగ్దానం చేసి ఉన్నాడు. But whatever the devil offers, it is temporary and worldly. కానీ అపవాది మనకు అప్పగించాలని చూస్తున్నవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. God wants to give us eternal things. కానీ దేవుడు మనకు నిత్య వస్తువులను ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. But I am sorry to say, today the Adventist church sacrificing the throne of God for the worldly things. కానీ ఈరోజు శేషించబడిన యొక్క సంఘము ఇహలోక సంబంధమైనటువంటి విషయముల కొరకు దేవుని యొక్క సింహాసనాన్ని కోల్పోతూ ఉన్నారని తెలియజేయడానికి నేను ఎంతో చింతిస్తూ Many ఉన్నాను. times we act as if we are righteous. ఎన్నోసార్లు మనము నీతిమంతులాగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. Maybe when God looks at our state and our condition, He said, "You are living in lukewarm state." అయితే దేవుడు మనలను మన యొక్క పరిస్థితిని చూసినప్పుడు నీవు నులివెచ్చని పరిస్థితులలో జీవిస్తూ ఉన్నానని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. Because today God's church, God's remnant church is sacrificing God's glory and God's throne for worldly pleasure and for worldly things. ఈరోజు దేవుని యొక్క శేషించబడినటువంటి సంఘము ఈ లోక సంబంధమైనటువంటి విషయముల కొరకు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సింహాసనమును అర్పణ చేస్తూ ఉన్నాయి. Let me tell you, you may collect all the wealth of the earth. ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా మీరు పోగు చేసుకొనవచ్చు. You may compare all the luxuries in this world. ఈ లోకంలో ఉన్నటువంటి సౌకర్యములన్నీ కూడా మీరు పొందుకొని ఉండవచ్చు. You may think of all the pleasures of this world. ఈ లోకము మనకు అందజేసేటటువంటి సుఖ సంతోషాలన్నిటినీ కూడా మనము దాని పట్ల ఆలోచన చేయవచ్చు. If you compare all these things with the glory and the throne of Jesus, they all are like dust before it. కానీ ఈ వస్తువులన్నిటినీ కూడా మనము దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క సింహాసనముతో పోల్చి చూసినట్లయితే ఇహలోక సంబంధమైనటువంటి విషయములన్నీ కూడా ధూళితో సమానమైనటువంటివి. So what is your choice? నీవు దేనిని ఎన్నుకొనబోతూ ఉన్నావు? Do you want to sit with Jesus on his throne? యేసుక్రీస్తు వారితో కూడా ఆయన సింహాసనం పైన మీరు కూర్చోవాలని కోరుకుంటూ ఉన్నారా? Do you really want to sit with Jesus on his throne? నిజముగా యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం పైన కూర్చోవాలని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? Jesus says, open your hearts. నీ యొక్క తలుపును, హృదయపు తలుపును తెరువు అని యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉన్నారు. And invite me. నీ యొక్క హృదయం అనే తలుపును తెరచి నన్ను ఆహ్వానించు. I want to read one last Bible verse from Isaiah 55:6. చివరిగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము నేను చదవాలని కోరుకుంటూ ఉన్నాను. Search the Lord while he may be found. Call upon his name when he is near.
యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి. Don't think you have time. ఇంకా సమయము ఉన్నదని మీరు అనుకోవద్దు. Don't live as if you still have some more time to come back to Jesus. దేవుని యొద్దకు తిరిగి రావటానికి ఇంకా సమయం ఉన్నది అనే ఆలోచనతో మీరు జీవించవద్దు. We are living in the last stage and at the end of this world. ఈ యొక్క లోకము యొక్క అత్యంత చివరి దశలో మనము జీవిస్తూ ఉన్నాము. Search God while he may be found. యెహోవా మనకు సమీపంగా ఉన్నప్పుడే మనము ఆయనని వెతుకుదాము. Come back to God when Jesus is knocking at your heart's door. యేసుక్రీస్తు వారు మన హృదయం అనే తలుపును తట్టుచున్న తరుణంలోనే మనము తిరిగి ఆయన యొద్దకు వెళ్దాము. Be earnest and be true to yourself and repent. విశ్వాసము కలిగి మీ పట్ల మీరు యథార్థము కలిగి జీవించి మారు మనస్సును పొందండి. So that one day we will be with Jesus and we will sit with him on his throne. ఆ విధముగా చేసినట్లయితే ఒక రోజున యేసుక్రీస్తు వారితో కూడా మనము ఉండి ఆయన సింహాసనము పైన కూర్చొనబోతూ ఉన్నాము. May God bless each one of us and help us to be with him and live with him forever and ever. దేవుడు మనందరినీ దీవించి ఆయనతో కూడా నిత్యము జీవించుటకు మనందరికీ సహాయము చేయునుగాక. Thank you. అందరికీ కృతజ్ఞతలు.